అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో పెన్షన్ల కోసం అప్లికేషన్లను తీసుకోవడం కోసం డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఈ ఆర్థిక సంవత్సరం 2025-2026 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కొత్త పెన్షన్లను ఇష్యూ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదండి. కేవలం గత పెన్షన్లనే పెంచడం జరిగింది. పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి భారీగా పెంచి ఇవ్వడం అయితే జరిగింది. కానీ కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలందరి దగ్గర నుంచి విజ్ఞప్తులు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే 50 సంవత్సరాల పెన్షను మరియు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. మనకి ఎవరైతే ప్రజలు ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ దాదాపుగా 10 లక్షల మంది వరకు ఉన్నారండి. 10 లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇక 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేసి 50 సంవత్సరాలు నిండిన స్త్రీ మరియు పురుషులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఓసీకి మాత్రం ఈ పెన్షన్ అయితే రావడం జరగదు. మిగిలిన అన్ని వర్గాలకు ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ అయితే అందుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్ మరియు ఇతర పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా మన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందండి. అయితే గతంలో స్పౌస్ పెన్షన్ ఇచ్చిన మన కూటమి ప్రభుత్వం భర్త పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్టయితే భార్యకు స్పౌస్ పెన్షన్లు అయితే వెంటనే మంజూరు చేసేది. ఈ నెలలో అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్లోనే స్పౌస్ పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్లు చాలామంది ఇప్పటికీ అందుకోవడం జరిగింది. అయితే వితంతు పెన్షన్లు, 50 సంవత్సరాల పెన్షన్లు, అలాగే చేతి వృత్తుల వారి పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, ఇలాంటి పెన్షన్లకి ఏమిటికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 50 సంవత్సరాల పెన్షన్కి కాకుండా మిగిలిన అన్ని వర్గాల కేటగిరీలకి 25 రకాల కేటగిరీలకి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణకు సన్నద్ధమైందనమాట. మనకు ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. కొత్తగా మనకు మీ సేవలో రేషన్ కార్డు యొక్క సేవలను అందించడం జరిగింది. మెంబర్ డిలీషన్ కానీ, మెంబర్ యాడింగ్ కానీ, కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తుకు పాటుగా స్ప్లిట్టింగ్, మనకు ఏదైతే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఉంటుందో ఆ స్ప్లిట్టింగ్ సంబంధించిన సేవలను మనకు మీ సేవలో అందించడం జరుగుతోంది. ఇది ఎంతో శుభపరిణామం అని చెప్పుకోవాలి. మనకు సచివాలయంలో అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సేవలు మనకు మీ సేవలో కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. అయితే కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు కూడా తీసుకొని ఉన్నట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. మన బడ్జెట్లో ఇప్పటికే 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం కేటాయించిన మన కూటమి ప్రభుత్వం అతి త్వరలో కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది. అయితే మనకు 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారండి ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది పెన్షన్లకు అప్లై చేసుకొని అప్రూవ్ కూడా అయింది. అయితే వాళ్ళకి పెన్షన్లు రావడం జరగలేదన్నమాట. ఎలక్షన్ కోడ్ కారణంగా మరియు ఇతర కారణాల వల్ల పెన్షన్లు అయితే ఇవ్వడం జరగలేదు. అయితే అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిందండి. అంటే మీకు వెరిఫై అయ్యి కూడా కన్ఫర్మ్ అయ్యి కూడా మీకు అన్నీ అయినా కూడా
మీకు పెన్షన్ ఇంకా రానట్టయితే మీకు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొకసారి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా కొత్త పెన్షన్కి సంబంధించిన సమాచారం అయితే ఉందన్నమాట మనకి. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్కి 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, అంటే ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఏదో ఒక వర్గంలో ఉండాలన్నమాట. ఓసీలకు ఈ అవకాశం అనేది లేదండి. ఇక తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో అభ్యర్థి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు ఉండాలండి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. వీటన్నిటితో మీరు అప్లికేషన్ను మనకు సచివాలయంలో అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ను ఫిలప్ చేసి సచివాలయంలో ఇచ్చినట్టయితే ఇవి ఏప్రిల్ 1 తర్వాత అయితే రిలీజ్ కాబోతోందండి అప్లికేషన్. ఏప్రిల్ 1 తర్వాత కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత అప్లై చేసుకున్నట్టయితే మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ నుంచి అంటే మే నుంచి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే స్పౌస్ పెన్షన్లు ఇప్పటికే ఇవ్వడం జరుగుతోంది. దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ల కోసం స్లాట్స్ బుకింగ్ కోసం తేదీలను అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దివ్యాంగులకు కూడా ఈ సదరం సర్టిఫికేట్లు పొందిన తర్వాత ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. పెన్షన్ల కోసం దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ని అయితే సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ సేవ మరియు సచివాలయాల్లో ఈ స్లాట్స్ బుకింగ్ మనకు ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఇంకా సదరం సర్టిఫికేట్ పొందనట్టయితే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకొని సదరం సర్టిఫికేట్ని పొంది మనం పెన్షన్ల కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక గ్యాస్ కష్టాలు మొదలైనట్టుగానే మనకు తెలిసిన విషయమే గ్యాస్ కష్టాలు. గ్యాస్ ఇప్పుడు ఎవరికి ఇవ్వడం లేదు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాండి. ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకి 1 లీటర్ కిరోసిన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకు రేపటి నుంచి అయితే అమల్లోకి రానుంది. 1 లీటర్ కిరోసిన్ అయితే ప్రతి రేషన్ కార్డుకి ఇవ్వడం అయితే జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. మొదట గిరిజన ప్రాంతాల్లో ఈ లీటర్ కిరోసిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెల్లమెల్లగా మొత్తం రాష్ట్రం అంతా విస్తరణ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు గ్యాస్ కష్టాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా మిగిలిన కేటగిరీల్లో కూడా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అంటే దివ్యాంగులకు 6,000 రూపాయలు, 10,000 రూపాయలు మంచానికే పరిమితమైన వాళ్ళకి మనకి 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచానికే పరిమితమైన వాళ్ళకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లను మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికోసం విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ కీలక ప్రకటన తర్వాత అందరూ సిద్ధంగా ఉండండి. మనం కొత్తగా అప్లికేషన్లు వేసడం జరుగుతుంది. దివ్యాంగులకు సదరం స్లాట్స్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి ఉండబోతోంది. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.